బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అల్లం కాలుతో తొక్కిన ఘటనతో తమ హోటల్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు సుభాని హోటల్ నిర్వాహకులు. అది జరిగింది ఐటీసీ ఎదురు ఉన్న శ్రీ శుభం హోటల్లోనని తెలిపారు. కొందరు పని కట్టుకుని తమపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. కస్టమర్ దేవుళ్లకు బెస్ట్ బిర్యానీ ఇవ్వడమే సుభాని హోటల్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏమైందంటే అండి, యాక్చువల్ గా వీడియో ఇదంతా జరిగింది ఐటీసీ ఎదురండి. ఏదైతే శుభం హోటల్ ఉందో శ్రీ శుభం హోటల్ అక్కడ జరిగిందండి. దీంట్లో ఆయన ప్రొపరేటర్షిప్ అనేది తాటి శ్రీనివాసరావు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒప్పుకున్నాడు తప్పు చేశాము, సంథింగ్ ఏదైనా జరగచ్చు, కానీ ఇక్కడ బ్యాడ్ ఎవరు అవుతున్నాం అంటే సుభాని హోటల్ వల్ల మేము అవుతున్నాం బ్యాడ్. ఇక్కడ ఏదైతే జరిగిందో అది అక్కడ ఎవరు ఆ పేరు చెప్పట్లేదు, ఆఖరిగా ఓనర్ సీను కూడా చెప్పట్లేదు ఆ పేరు. దీనికి ఏంటంటే మేము బాధపడ్డాం తప్ప మాకే నష్టం జరుగుతుంది. ఇక్కడ కస్టమర్లకు ఒకటే చెప్తున్నాను, ఒకసారి తినే ముందు కనుక్కొని తినండి. సుభానియా కాదా ఏంటి చూసుకోండి ఒకసారి. లేదా మా నాన్నగారు సుభాని గారు ఆయన ఫోటో అడగండి, ఏది సుభాని అంటున్నారు, సుభాని గారు ఫోటో చూపియండి, ఏదైనా తెలుసుకొని అడగండి. ఏదైతే తెనాలి బ్రాంచ్ ఉందో మొన్న రీసెంట్ గా స్టార్ట్ చేశారండి గుంటూరు సుభాని అని, అది కూడా మా బ్రాంచ్ కాదండి. 22 ఏళ్ళు మా హోటల్ బట్టి 29 ఏళ్ళు అండి. 29 ఏళ్ళు అంతా కష్టపడి పైకి వచ్చాం, మాకు తెలుసండి. అది ఇవాళ ఆ హోటల్ ఏ హోటల్ అయితే ఉందో శ్రీ శుభం హోటల్, ఏ హోటల్ అయితే ఉందో ఆ హోటల్ ఇన్సెట్ జరిగితే మా హోటల్ పేరు మీద ట్రోల్ చేసి ఇదిగోండి చూడండి, క్లియర్ గా పేరు కనబడుతుంది. జరిగింది అక్కడ సార్ శ్రీ శుభం హోటల్ జరిగింది ఇన్సెట్. బట్ ఇక్కడ ఎవరి పేరు వస్తుంది సార్, సుభాని హోటల్ జరిగిందని వస్తుంది. దీనికి నేను ఓనర్ ఇస్తానండి అతనికి. ఈయన కూడా వీడియో ఇచ్చాడు, కానీ ఈయన కూడా తెలుసు అలా మా హోటల్ జరిగిందని ఈయన క్యాటికి ఇచ్చాడు, కానీ ఆయన పేరు హోటల్ పేరు చెప్పట్లా. మాకు తప్పు జరిగింది అన్నాడు. తప్పు జరిగింది ఓకే, నేను కాదనట్లేదు. మా హోటల్ జరిగిందని తప్పు పలానా హోటల్ జరుగుతుంది, దానికి సంబంధం చెప్పట్లేదు కూడా.